నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ యాంకర్ దుర్గా రాజమౌళిపై విమర్శల వెనుక అసలు కారణం అదే ఆ జీవి ప్రముఖ దర్శకుడు రాజమౌళికి వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మద్దతుగా నిలిచారు దేవుని నమ్మే హక్కు ఎంత ఉందో నమ్మకపోవడానికి అంతే హక్కు ఉందని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఇదే విషయాన్ని చెబుతోందని ఆయన స్పష్టం చేశారు రాజమౌళిని విమర్శిస్తోన్న వారిపై వర్మ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇటీవల తన కొత్త సినిమా వారణాసి టైటిల్ లాంచ్ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ తనకు దేవుడిపై అంతగా నమ్మకం లేదని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పలు హిందూ సంఘాలు ఆయన్ని విమర్శించారు ఈ నేపథ్యంలో తాజాగా ఆర్జీవీ తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు రాజమౌళిపై విషం కక్కుతున్న వారు ఒకటి తెలుసుకోవాలి భారతదేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం నమ్మకపోవడానికి హక్కు ఉంది అని వర్మ వివరించారు దేవుణ్ణి నమ్మకపోతే ఆయన సినిమాలెందుకు తీస్తున్నారన్న వాదన అర్థరహితం ఆ లాజిక్ ప్రకారం గ్యాంగ్స్టార్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్స్టార్ గా మారాలా దెయ్యం సినిమా తీయాలంటే దెయ్యం అవ్వాలా అని ప్రశ్నించారు దేవుణ్ణి నమ్మకపోయినా దేవుడే రాజమౌళికి వందల రెట్ల విజయాన్ని సంపదను ఇచ్చాడని వర్మ అన్నారు అసలు సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదని పూజలు చేసి కూడా విఫలమైన వారిలో ఉన్న అసూయేనని ఆయన అభిప్రాయపడ్డారు ఈ విమర్శల వెనుక ఉన్నది దైవభక్తి ముసుగులో ఉన్న అసూయ మాత్రమేనని వర్మ తేల్చి చెప్పారు వారణాసి సినిమాతో రాజమౌళి బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెరుగుతుందని విమర్శకులు అసూయతో ఏడవవచ్చని తన పోస్ట్ను ముగిస్తూ చివర్లో జై శ్రీరామ్ అని పేర్కొన్నారు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు